1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రతి నేత్రము ఆయనని చూస్తుంది. ఆయనను పొడిచిన వారును చూచెదరు. చూస్తారు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గత కొన్ని 3-4 వారాలుగా ఇదే అంశం మీద మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడండి? మేఘము దేనికి సాదృశ్యం? ఆత్మీయ అర్థం చెప్పండి. మహిమ. మేఘారూఢుడై వచ్చుచున్నాడు అనే మాటకు అర్థం ఏంటంటే మహిమతో రాబోతున్నాడు. ఇదేదో అర్థం లేని సాదృశ్యం కాదు, కానీ యేసయ్యే చెప్పాడు, తండ్రి మహిమతో వస్తాను అని, దేవదూతలతో మహిమతో వస్తానని, మహామహిమతో వస్తానని. అపోస్తలుడు కూడా చెప్పాడు, ఆయన ఆర్భాటముతోనో ప్రధాన దూత శబ్దముతో దేవుని బుర్రతో వస్తాను అని చెప్పాడు. వస్తాడని చెప్పాడు అంటే మహిమ, గ్లోరియస్ కమింగ్. ఆయన మహిమతో వస్తున్నాడు. మనం కూడా మహిమతో మధ్యాకాశానికి వెళ్ళాలి. మహిమతో మనం అలంకరించబడాలంటే మొదటిగా శ్రమ పడాలని, రెండవదిగా పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి ఉండాలని నేర్చుకున్నాం. సగభాగమే అయ్యింది పరిశుద్ధాత్మ అనుభవం గురించి. 2 కొరింథీ 3:17-18 చదువుతారా? 2 కొరింథీ 3వ అధ్యాయం 17-18 వచనాలా? ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏమవుతామట? మహిమను ప్రతిబింబించే వ్యక్తులముగా మారుతాం. ప్రతిబింబం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు ఎలా ఉంటాడో అచ్చం అలాగే మారటం, దానినే రిఫ్లెక్షన్, ప్రతిబింబం. మనల్ని మనం చూసుకున్నప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే యేసయ్య ఎలా ఉన్నాడో మనం అలాగే ఉన్నాం కదా. యేసయ్య మనల్ని చూసినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆయన ఎలాగున్నాడో మనం కూడా అలాగే ఉంటాం. దీనిని ప్రతిబింబం. మహిమను ప్రతిఫలింపజేస్తామట. మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తామట. ఇదంతా ఎవరి ద్వారా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారానే మనం మహిమకు మార్చబడుతున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఏమేమి చేస్తాడు అనే విషయాలలో మనం చాలా విషయాలు నేర్చుకుంటూ దాదాపుగా 8 విషయాలు నేర్చుకున్నాం. 9వ విషయాన్ని మనం ఈ పూట 9 నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎఫెసీ 4:1 ఎఫెసీ 4:1 త్వరగా. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. చాలండి. మైకున్న వాళ్ళు చదువుతారా? దొరకలేదు మీకు? ఎఫెసీ 4:1 చదవండి. కాబట్టి సమాధానమును బంధము చేత. ఏ బంధం అంట? సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి లేదా రౌండ్ అప్ చేసుకోండి. ఆత్మ కలిగించు ఐక్యత, కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. పరిశుద్ధాత్ముడు ఏమేమి చేస్తాడో గత వారంలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మనం మళ్ళీ ఆ విషయాలను ప్రస్తావించడానికి సమయం లేదు. అయితే ఈరోజు ఒక నూతనమైన విషయాన్ని మనం నేర్చుకుందాం. అదేంటంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే సంఘములో ఐక్యతను పుట్టిస్తాడు. చప్పట్లు కొడదాం గట్టిగా, కట్టాలి గట్టిగా. హల్లెలూయా. చిన్నప్పుడు మా పాఠ్య పుస్తకాల్లో ఒక కథ ఉంది. ఆవులు గుంపులు గుంపులుగా వెళ్ళినప్పుడు ఏ పులి ఏమీ చేయలేకపోయింది. కానీ ఒక ఆవు తప్పిపోయి ఒంటిగా వెళుతున్నప్పుడు పులి చేతికి చిక్కింది. ఇంతకీ ఆ కథ యొక్క నీతి ఏంటయ్యా అంటే, ద మోరల్ ఆఫ్ స్టోరీ ఏంటయ్యా అంటే, ఐక్యమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలదు సుఖం. పరిశుద్ధాత్ముడు సంఘములో పని చేస్తున్నాడు అనే దానికి గుర్తు బలమైన సూచన. ఒక సంఘములో పరిశుద్ధాత్ముడు బలంగా పనిచేస్తున్నాడండి. పని చేయటం వేరు,
బలముగా పని చేయటం వేరు. బలముగా పని చేస్తున్నాడండి, బాగా పని చేస్తున్నాడండి, పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా పని చేస్తున్నట్లుగా కనబడుతుందండి అనే దానికి సాదృశ్యం, సూచన, గుర్తు ఏంటయ్యా అంటే ఆ సంఘ సభ్యులు ఎట్లా ఉంటారంటే ఐక్యమత్యంతో ఉంటారు. సైతాను కూడా ఐకమత్యం కలిగిస్తాడు. అది ఎలాంటి ఐకమత్యం అంటే గ్రూపిజం. 10 మంది ఐకమత్యంగా, ఇంకొక 2-3 ఐకమత్యంగా, ఇంకొక 5 మంది ఐకమత్యంగా, ఒకే ఇంటి పేరటోళ్ళు ఐకమత్యంగా, డబ్బు కలిగిన వాళ్ళు ఒక ఐకమత్యంగా, ఉద్యోగాలు కలిగిన వాళ్ళు ఒక ఐకమత్యంగా, అభిప్రాయాలు కలిసిన వారు ఐకమత్యంగా, ఈ రకరకాల ఐకమత్యాలు ఉన్నాయి. డబ్బు కాదు నిన్ను కలిపేది. ఒకవేళ అదే కలిపితే అది నిజమైన ఐక్యత కాదే. ధనము, ఉద్యోగాలు కాదు ఐక్యతకి ఆధారం. ఒకవేళ వాటిని చూసుకొని ఎవడైనా మేము కలిసి ఉన్నాం, మేము కూడా ఆత్మచేత నడిపించబడుతున్నామంటే మీరు చాలా భ్రమపరుచు ఆత్మలో ఉన్నారని అర్థం. సంఘంలో కొంతమంది మాత్రమే మేము భక్తిపరులం, భక్తిపరురాళ్ళం అని ఒక 10 మందిగా, 5గురుగా, 2-3గురుగా గ్రూపుగా ఫామ్ అయి మాది ఐక్యత అనుకుంటే కూడా వెలుగుదూత ఆత్మని గుర్తుపెట్టుకోండి. ఒకే ఆత్మ చేత నింపబడిన వాళ్ళు, ఒకే రక్తము చేత కడుగబడిన వారు ఎట్లా ఉంటారయ్యా అంటే ఆత్మ కలిగించు ఐక్యతలోనికి రావాలి. శత్రువైన సాతాను కూడా సంఘంలో ఐక్యతను కలుగజేస్తాడు. అది పూర్తిగా విభిన్నమైనది, ఆత్మకు విరోధమైనది. అది మీకు ఆదికాండంలో కనబడుతుంది. అదేంటంటే బాబేలు గోపురం. బాబేలు గోపురం కూడా చాలా ఏక మనసుతోనే కట్టారు, ఐక్యతతోనే కట్టారు. ఈ ఐక్యత, ఈ ఏక మనస్సు, వాళ్ళు కడుతున్న నిర్మాణం తొంగి చూద్దామని దేవుడు అలా చూసినప్పుడట అది దేవునికి తాకేటట్టుగా, ఆకాశం అంటేటట్టుగా కనబడుతుందట. దేవుని ఉద్దేశం ఏంటి? ఆ ప్రజలు విస్తరించాలి. అప్పటికి జనం ప్రపంచమంతా విస్తరించని కాలం అది. వాళ్ళు విస్తరించాలి. దేవుడు ప్రజలు విస్తరింపజేయటకు విశాలమైన భూమిని సిద్ధపరిచాడు. దానిని వారు వినియోగించుకోకుండా ఒక చోటే అపార్ట్మెంట్ సిస్టమ్ ఆ రోజే కట్టారు. వాళ్ళు అపార్ట్మెంట్ లాగా గోపురాలు కట్టేశారు, గదులు గదులుగా కట్టారు. ఎందుకు? ఒకే భాష, ఒకే జాతి, ఒకే ప్రజలం, ఒక చోటే నివసిద్దాం, కలిసిమెలిసి ఉందాం అనుకున్నారు. దేవుడు దాన్ని చూసి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. వీళ్ళు ఒకే జాతి, ఒకే భాష, వీళ్ళు కట్టడం ప్రారంభించారు, ఇక వీళ్ళని ఆపడం అసాధ్యమని అప్పుడు ఏం చేశాడు తెలుసా? వారు ఆ నిర్మాణమును తక్షణమే ఆపివేయునట్లుగా దేవుడు ఆ పరిశుద్ధాత్మను అక్కడ పని చేయటం ప్రారంభించాడు. పరిశుద్ధాత్మను అక్కడ చేసిన పని ఏంటంటే భాషలు తారుమారు చేశాడు. భాషలు తారుమారు చేస్తే అక్కడికి పని ఎట్లా సాగిద్ది? భాషలన్నీ మారిపోయినాయి. ఒకటి ఇవ్వమంటే ఇంకొకటి ఇస్తున్నాడు, ఒకటి చేయమంటే ఇంకొకటి చేస్తున్నాడు. ఒరే వీళ్ళ భాష మనకి ఇప్పుడు దాకా అర్థమైంది, ఇప్పుడు అర్థం కావట్లేదు ఏమని ఆలోచిస్తే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన భాష వచ్చేసింది. భాషలు తారుమారు చేసేసాడు యేసయ్య. పరిశుద్ధాత్ముడు అక్కడ పని చేశాడు. కట్టడం ఆగిపోయింది. వెళ్ళిపోతూ వాళ్ళందరూ దానికి ఒక పేరు పెట్టి వెళ్ళారు. పేరు సంపాదించుకుందాం అనుకున్నారు కానీ పేరు పెట్టి వెళ్ళారు. ఏం పేరు పెట్టారు? బాబేలు. ఎందుకు బాబేలు అని పేరు పెట్టాడు? దేవుడు మన ప్రయత్నాలను తారుమారు చేశాడు కాబట్టి దీని పేరు బాబేలు. ఆ ప్రియమైన సహోదరి సహోదరుల, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ ఎక్కడైనా దేవునికి విభిన్నమైన ఐక్యత కనబడితే పరిశుద్ధాత్ముడు అక్కడికి దిగివచ్చి చేసే పని ఏంటంటే ఆ ఐక్యతను చెడగొట్టి అసలైన ఐక్యతలోనికి నడిపిస్తాడు. నీకు కావలసింది ఐక్యత కాదు, ఆత్మ కలిగించు ఐక్యతని గుర్తుపెట్టుకో. ఐక్యతకి, ఆత్మ కలిగించు ఐక్యతకి చాలా తేడా ఉంది. ఒకవేళ నీవు కలిగి ఉన్న ఐక్యత అది అపవాది సంబంధితమైనది కావచ్చు, కానీ ఆత్మ కలిగించు ఐక్యత కావాలి. స్తోత్రం చెప్పండి. అది ఎక్కడ కనబడిద్ది? అపోస్తుల కార్యంలో కనబడిద్ది. ప్రపంచ నలుమూలల నుండి పెంతెకోస్తు దినమున యెరూషలేము వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మేడగదిలో ఉన్న ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చగా రాగా 120 మంది శక్తి కొలది, వారికి అనుగ్రహించబడిన ఆత్మ కొలది అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించారు. అక్కడ అనేక రకాలైన భాషలు కలిగిన వాళ్ళు వచ్చారు, కానీ వేరే భాష వాడు మాట్లాడుతున్న భాష కూడా ఇతర భాషస్తులకు అర్థమైంది. చప్పట్లు కొట్టండి గట్టిగా హల్లెలూయా. ఇది ఆత్మ కలిగించు ఐక్యత. భాషలు వేరైనా, ఆచారాలు వేరైనా, ఆహార పద్ధతులు వేరైనా, ఆహార్యం వేరైనా, ఆచారాలు వేరైనా, సంస్కృతి వేరైనా, పద్ధతులు వేరైనా,
ప్రజలందరూ ఎందుకని ఒకళ్ళ భాష ఇంకొకరికి అర్థమయ్యేటువంటి ఆ స్పిరిట్ పనిచేసింది అక్కడ అంటే, అక్కడ ఆత్మ కలిగించు ఐక్యత ప్రారంభమైంది. స్తోత్రం. సంఘములో ఐక్యతకి భాష ప్రాతిపదికగా మారకూడదు. సంఘములో ఐక్యతకి డబ్బు వేదికగా మారకూడదు. సంఘములో ఐక్యతకి కులము పునాదిగా మార్చబడకూడదు. సంఘములో ఐక్యతకి అయినోళ్ళు ఆధారం కాకూడదు. ఇదంతా కూడా ఆత్మకు విరోధమైంది. ఆత్మ కలిగించే ఐక్యత ఎట్లా ఉంటుందంటే, ఇవేవి పట్టింపు ఉండదు. ఆత్మ పొందుకున్న ప్రజలందరూ కూడా ఒకే తాటి మీదకి వస్తారు. స్తోత్రం. ఒకే దర్శనం మీదకి వస్తారు. హల్లెలూయా. ఒకే కృపలోనికి వస్తారు. హల్లెలూయా. ఒకే నడిపింపులోనికి వస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే, సంఘంలో ఐక్యత కావాలి, ఐక్యత రావాలి. ఇంకా సంఘంలో ఐక్యత రావటం లేదంటే, భేదాభిప్రాయాలు కనబడుతున్నాయి అంటే, భిన్నాభిప్రాయాలు కనబడుతున్నాయి అంటే, ఒకరికొకరు ఎడముఖంగా పిడముఖంగా ఉంటున్నారంటే, పరిశుద్ధాత్మునికి నువ్వు ఆటంకంగా ఉంటున్నావు, అభ్యంతర కారణంగా ఉంటున్నావు. ఆత్మ కలిగించు ఐక్యతలోనికి రావాలి. ఇంకా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను, భూమి ఎట్లుందట? నిరాకారముగా ఉంది, శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. అగాధ జలములపై పరిశుద్ధాత్ముడు చేసిన పని ఏంటంటే అల్లాడాడు. అల్లాడాడు అనే మాటకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో, ఒరిజినల్ భాషలో ఉన్న అర్థం ఏంటయ్యా అంటే, ఆయన అక్కడ కమ్ముకున్నాడు. స్తోత్రం. ఆవరించాడు. హల్లెలూయా. ఆ ప్రాంతమంతటిని ఏం చేశాడంటే ఆయన కప్పాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? ఇది అసాధ్యం, ఇది బాగుపడదు, వల్ల కాదు అనుకున్న వాటిని సుసాధ్యపరుస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. జరగదు అన్న వాటిని జరిగించేది పరిశుద్ధాత్మ దేవుడు. అసాధ్యమైనకున్న కార్యాల్ని సుసాధ్యపరచగలిగిన దేవుడు మన దేవుడు. భూమి నిరాకారంగా ఉన్నట్టుగా ఒకవేళ నీ జీవితం నిరాకారంగా ఉందేమో, భూమి శూన్యంగా ఉన్నట్టుగా నీ చేతులు రక్తముగా ఖాళీగా ఉన్నాయేమో, చీకటి కమ్ముకున్నట్టుగా నీ కుటుంబం మీద ఒక శపితమైన అనుభవాలు కమ్ముకున్నాయేమో, అడగండి పగటి వేళ, పరిశుద్ధాత్ముడా అగాధ జలములను కమ్ముకున్నట్టుగా నా కుటుంబాన్ని కూడా కప్పండి నాయన, నా పిల్లలను కూడా కప్పండి నాయన, నా పరిస్థితులను కూడా కప్పండి నాయన, ప్రభావంతో నింపండి నాయన. నా బ్రతుకు మారదని అనేకులు అనుకుంటున్నారు. నీవు గనక నన్ను కప్పితే నేను ఎవ్వరికి కూడా అర్థం కాని ఒక వింతగా, ఆశ్చర్యముగా, వెలుగుగా మార్చబడతాను. వీడు పనికిరాడు అన్న వాళ్లే నన్ను ప్రయోజకుడని గుర్తించున్నట్లుగా పరిశుద్ధాత్ముడా నా మీద వాలండి నాయన. వీటి వల్ల ఏమీ కాదు, వీడి జీవితం ఇలా అయిపోవటమే, వీడి బ్రతుకొక శూన్యం, అర్ధరహితం, వీడి జీవితంలో అద్భుతం జరగదు అనుకున్న వాళ్లే ఆశ్చర్యపోనట్లుగా ప్రతి ఒక్కరి కుటుంబం మీద, ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాల మీద పరిశుద్ధాత్ముడు కమ్ముకోవాలి. నీ స్వంత ప్రయత్నాలు, స్వంత ఆలోచనలు, స్వంత నిర్ణయాలు, నీ స్వకీయమైనటువంటి జ్ఞానం నిన్ను హెచ్చించదో, దీవించదో, నీ స్థితిని మార్చదో. ఒక్క పరిశుద్ధాత్ముడు గనుక నీ కుటుంబం మీద ఏలుబడి చేయడం ప్రారంభిస్తే, ఆవరించడం ప్రారంభిస్తే, అద్భుతాల వెంబడి అద్భుతం జరగడం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అసాధ్యం అనుకున్న కార్యాలు నీ ద్వారా సుసాధ్యపరచాలంటే, ప్రజలకు ఒక వింతగా మారాలంటే, అనేకులు నిన్ను చూచి ఏదో దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి అని అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్ముడము మీ మీదకి రావాలి. యవనస్తులారా, నిరుద్యోగులై ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉంటే మీరు అడగాలి, ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడా, నిరాకారముగా ఉన్న, శూన్యముగా ఉన్న భూమి మీదకి అగాధ జలములపై నువ్వు కమ్మినప్పుడు వెలుగు కలిగింది కదా, నన్ను కూడా వెలుగుగా మార్చయ్యా. గర్భఫలం లేక బాధపడుతున్న వారులారా, మీరు కూడా అడగాలి, అయ్యా నా మీద మీరు వాలండి నాయన, నన్ను ఆవరించండి నాయన, పాడైపోయిన నా గర్భము తెరవబడాలి.
ఎండిపోయిన నా గర్భం తిరిగి జీవముతో నింపబడాలి. గొడ్రాలని పిలువబడుతున్న నేను ఇల్లాలుగా మార్చబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇల్లాలు అనే మాటకు అర్థం భార్య కదా. ఒక పురుషునికి ఒక స్త్రీ నిజమైన భార్య ఎప్పుడవుతుంది బైబిల్ ప్రకారం? సంతు కలిగినప్పుడు. స్తోత్రం చెప్పండి. సంతు లేని దానిని దేవుడు ఏం చేస్తాడట? ఇల్లాలుగా చేస్తాడు. పెళ్ళైనా పిల్లలు కలగకపోతే ఆ స్త్రీకి ఏ హోదా రానట్టు, అంటే ఇంకా ఇల్లాలు హోదా రానట్టు. ఇప్పుడు ఈ హోదా ఒక ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. ఈ ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మను అడగాలి. అయ్యా నన్ను కమ్ముకోయ్యా, నన్ను ఆవరించు నాయన, ఎండిపోయిన గర్భంలో తెరవయ్యా, నిందాస్పదముగా ఉన్న నా బ్రతుకుని నిరీక్షణకు ఆశీర్వాదానికి కారణంగా మార్చయ్యా అని అడగాలి. ఆయన అసాధ్యం అనుకున్న కార్యాలను కూడా సుసాధ్యపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథంలో చూసినట్లయితే ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏమని అనుకుంటున్నారంటే, ఇక మేము నశించిపోయాం, మేము బాగుపడటం అసాధ్యం, మాకు నిరీక్షణ లేదిక, మా పని అయిపోయింది అని వాళ్ళందరూ ఏమని అనుకుంటున్నారట? నిరీక్షణ లేనట్టుగా బ్రతుకుతున్నారు. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయానికి రండి. చూడండి, చదవద్దు, చూడండి. వారు అనుకుంటున్నారంట 11వ వచనం, మన ఎముకలు ఎండిపోయాయి, మన ఆశలు విఫలమయ్యాయి, మనం నాశనమైపోయామని అనుకొనుచున్నారు, కాబట్టి ప్రవచనమెత్తి వారి తెట్లను. ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారట? మనం విఫలమైపోయాం, ఓడిపోయాం, మనకి ఆశలు లేవు, మనం ఎండిపోయిన ఎముకలలాగా మార్చబడ్డాం. యెహెజ్కేలుకు చూపించిన దర్శనంలో ఎండిపోయిన ఎముకలు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీల ఆత్మీయ, ఆధ్యాత్మిక, సామాజిక స్థితిగతులు. ఎండిపోయారు. వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చేశారు, ఇక మనం అయిపోయాం, ఫినిష్, మనకు ఆశలు లేవు, నిరీక్షణ లేదు, ఎండిపోయాం, మన బ్రతికిక బాగుపడే పరిస్థితి లేదు అని అనుకుంటున్నారట. ఈ రాత్రి వేళ, ఈ పగటి వేళ ఎంతమంది మీ జీవితాల్లో ఇక నా జీవితంలో అద్భుతం జరగదు, నేను ఆశించింది జరగదు, నేను ఎండిపోయాను, మళ్ళీ భక్తిలోనికి రాలేను, నేను ప్రభు కొరకు ఫలించలేను, ఆయన కొరకు కార్యాలు చేయలేను అనుకుంటున్న వారులారా, అలనాడు యెహెజ్కేలు ప్రవచించినట్లుగా ఈ పగటి వేళ మిమ్మును గురించి మీరే ప్రవచించుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎండిపోయాను, పరిశుద్ధాత్ముడా నన్ను ఆవరించండి. పాడైపోయాను, పరిశుద్ధాత్ముడా నన్ను బాగు చేయండి. విఫలమైపోయాను, పరిశుద్ధాత్ముడా విజయాలతో నింపండి. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు దేశం చుట్టూ 16 దేశాలు, శత్రు దేశాలు కమ్ముకున్నాయి. శత్రువులు ప్రయోగించినటువంటి అణ్వాయుధాలు, యుద్ధాయుధాలు, యుద్ధ విమానాలు గాలిలో ఉండగానే కూలిపోయే టెక్నాలజీ ప్రభు వాళ్ళకి ఇచ్చాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచ పటములో ఇశ్రాయేలు దేశం ఉండకూడదనేది ప్రపంచ దేశాలన్నీలో సగం ఎదురు చూస్తా ఉన్నాయి. ఇశ్రాయేలు దేశానికి చాలా తక్కువ సపోర్ట్ కనపడుతున్నట్టుగా ఉంది. మిగిలిన అన్య దేశాలకు, లేకపోతే ఇశ్రాయేలుకి వ్యతిరేకమైన దేశాలకి 16-20 దేశాలు సపోర్ట్గా నిలిచినాయి. చరిత్ర పాఠాల్లో 1వ ప్రపంచ యుద్ధం అయిపోయింది, 2వ ప్రపంచ యుద్ధం అయిపోయింది. ఒకవేళ ఇశ్రాయేలు వేదికగా 3వ ప్రపంచ యుద్ధం జరగొచ్చేమోనని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ యుద్ధం అంటే ఏంటి? ప్రపంచం 2 భాగాలు అయింది. ఒక భాగం ఒకవైపు, మరొక భాగం మరొక వైపు. ఈ ప్రపంచం అంతా 2 గుంపులై ఒకళ్ళొకళ్ళు యుద్ధాలు చేసుకుంటారు. దానినే వరల్డ్ వార్ అంటారు. 3వ ప్రపంచ యుద్ధం కొరకు ఎదురు చూస్తుంది ప్రపంచం. ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచ దేశాలన్నీ చెదిరిపోయి ఉన్నారు. ఒకవేళ వీళ్ళని చూసిన వాళ్ళు అనుకోవచ్చు, వీళ్ళు ఎండిపోయారు, వీళ్ళు విఫలమైపోయారు, వీళ్ళు పాడైపోయారని. ఈ మధ్యన టీవీ 9లో ఒక మంచి న్యూస్ చూసాం. భర్త కూడా స్టేటస్ పెట్టాడు కదా. అది చూసినప్పుడు నాకు ఎంత సంతోషం ప్రభుని స్తుతించానంటే, టీవీ 9 వాళ్ళు పొగుడుతున్నారు,
ఇశ్రాయేలీయులు ఎవరు ఏమి చేయలేరు. వాళ్ళు ఎండిపోయినట్టుగా ఉన్నారని ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి, వాడిపోయినట్లుగా ఉన్నారని ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి. వారు ఆశలు విఫలమైపోయి నిరీక్షణ లేని వారిగా, దిక్కుముక్కు లేని వారిగా బతుకుతున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేసేది ఎవర్రా అని అనుకుంటున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజల కోసం ఒక దేశం సపోర్ట్ అనేది తర్వాత సంగతి, కానీ దేవుడే యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, అది ఏ దేశమైనా, ఏ ప్రజలైనా ఎండిపోయినట్టుగా ఉన్నా, వాడిపోయినట్టుగా ఉన్నా, నిరీక్షణ లేనట్టుగా ఉన్నా, ఆ దేశం వేయాల్సిన క్యాకెంటో తెలుసా? పరిశుద్ధాత్మ తిరిగి మా మీదకి రండి. స్తోత్రం. మా కుటుంబం మీదకి రండి. హల్లెలూయా. మా సంఘం మీదకి రండి. హల్లెలూయా. మా మీద వాలండి, మా మధ్యలో పని చేయండి, సంచరించండి. ఎండిపోయిన మేము తిరిగి బ్రతకాలే. ప్రవక్త ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నప్పుడు ఎండిపోయిన ఎముకలన్నీ ఏకమై వాటి మీద కండ వచ్చి, ఆ కండ మీద కండరాలు వచ్చి, ఆ కండరాల మీద నరములు పొదగబడి దాని మీద శరీరం వచ్చింది, కానీ జీవం రాల. మళ్ళీ ప్రవచించన్నాడు. మళ్ళీ ప్రవచించగా అసలు ఆధారమే లేని ఒకరు ఎండిపోయినట్టుగా ఉన్న వాళ్ళు యుద్ధ సైన్యముగా మార్చబడ్డారు. చప్పలు కొడదాం గట్టిగా. యుద్ధ సైన్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులమైన మనకు కూడా. అంతా అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, తిరిగి నీతో యుద్ధం చేయిస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. మరొక మాట చదువుదాం. పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు మన అందరి మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, మనం శక్తి పొందుతాం. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములో మనం సాక్షులముగా ఉంటాం, శక్తి పొందుతాం. పరిశుద్ధాత్మ ద్వారా ఒక శక్తి. ఎలాంటి శక్తి అది అంటే, యోదయ అనగా సంఘములో, సమరయ అనగా అన్యుల మధ్యలో. ఎక్కడెక్కడెక్కడ? సంఘములోను, సమాజములోను. సంఘములోను, చెప్పండి చెప్పండి, అన్యుల మధ్యలోను, సమాజములోను. మనం ఏమై ఉంటామట? సాక్షులమై ఉంటాం. నేను ఎరగను, నా యేసయ్య నాకు తెలియదు అన్న పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నాడో, అభ్యంతర పడుతున్న వారందరి మధ్యలో నుంచి లేచి, మీరు అభ్యంతర పడుతున్నట్లుగా వీళ్ళేమి కొత్త మద్యము తాగలేదు. యోవేలు గ్రంథంలో చెప్పబడిన రీతిగా అంత్య దినములలో ఆయన అందరి మీద ఆత్మను పంపిస్తానన్నాడే. ఇదిగో తొలకరి వాన పడింది. స్తోత్రం చెప్పండి. ఏ వాన? తొలకరి వాన. మీరు గమనించండి, శిష్యుల్ని సువార్తకు పంపించేటప్పుడు, నాయన నశించిపోయే ఇశ్రాయేలీయుల దగ్గరికి తప్ప మీరు అన్యులు ఏ దేశంలో ప్రవేశించొద్దని చెప్పాడు. ఎందుకంటే అప్పుడు తొలకరి వాన రాలా. ఏం రాలా? తొలకరి వాన రాలా. కానీ ఎప్పుడైతే ఈ తొలకరి వాన అనబడిన పరిశుద్ధాత్మ ఆరంభం మేడగదిలో ప్రారంభించబడిందో, వాళ్ళకి ఎలాంటి శక్తి వచ్చిందంటే, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎక్కడైనా దేవుని కొరకు ప్రకటించుటకు, ప్రార్థించుటకు, సాక్షులుగా ఉండుటకు ఒక శక్తి. స్తోత్రం. నీవు నేను సామాన్యులం కాదు, శక్తి కలిగిన వారం. ప్రజల అండదండలు లేకపోయినా, ధనబలం జనబలం లేకపోయినా శక్తి కలిగిన వారమే. ఎందుకు తెలుసా? ఇవన్నీ తర్వాత సంగతి, కానీ మనకు అసలు అండ కొండ బండ యేసయ్య పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చాడు కాబట్టి మనం శక్తి పొందాం. స్తోత్రం. శక్తి పొందితే నువ్వు ఎట్లుంటావు? సంఘంలో సాక్షిగా ఉంటావు. సంఘంలో సాక్ష్యం అంటే మైకి తీసుకొని సాక్ష్యం చెప్పడం కాదు, అది వేరు. సాక్ష్యం చెప్పడం వేరు, సాక్షిగా ఉండటం వేరు. ప్రవచనం చెప్పడం వేరు, అసలు ప్రవక్త వేరు. సాక్ష్యం చెప్పడం కాదు కావాలి, సాక్షిగా ఉండాలి. అర్థమైందా? ఈ సాక్షిగా ఉండే జీవితం. సాక్ష్యం చెప్పాలంటే దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తే సరిపోద్ది. నీకు కరుణించి కనికరించి, నువ్వు పాపివైనా దోషివైనా పనికిరాని పనులు చేసిన దేవుడు కృపామయుడు, కనికర సంపన్నుడు కాబట్టి ఏదో ఒకటి ఆయన చేస్తాడు, అది సాక్ష్యం. అట్లా కాదు. అసలు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నీవు ఆయనకు సాక్షిగా ఉంటావు. స్తోత్రం.
నీవు ఆయన గురించి చెప్తావు, హల్లెలూయ. నీ గురించి ప్రజలు చెప్పుకుంటారు, హల్లెలూయ. అంటే ఎవరిని విమర్శించాలన్న ఉద్దేశం కాదు. సాక్ష్యం చెప్పడం అంటే ఏంటి, సాక్షిగా ఉండటం అంటే అర్థం ఏంటి చెప్పనా? సాక్ష్యం చెప్పడం అంటే దేవునికి స్తోత్రం, మీ అందరికీ వందనాలు, మీరు అందరు ప్రార్థన చేశారు, పెళ్లి బాగా జరిగింది అనేది సాక్ష్యం. పెళ్లిలో ఏ అన్యాచారం లేకపోవటం సాక్షిగా ఉండటం. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టాలి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పెళ్లి బాగా జరిగిందని మైకు పుచ్చుకొని సాక్ష్యం చెప్పడం సాక్ష్యము చెప్పుట. పెళ్లిలో ఏ అన్యాచారం లేకుండా ఉంటే అసలు నువ్వు సాక్ష్యం చెప్పకపోయినా నీవు దేవుని కొరకు సాక్షిగా జీవించావు. అది అందరి వల్ల కాదు, పరిశుద్ధాత్మ పొందుకున్న వాడి వల్లే అవుతుంది. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సాక్ష్యాలు చెప్పే టైం కాదు ఇది, సాక్షిగా ఉండే టైం. సాక్షిగా ఉండాలి అంటే పరిశుద్ధాత్ముడు కావాలి, కోరుకోవాలి, మేడగది అనుభవం రావాలి. అప్పుడు నువ్వు స్వజనులలో అన్యజనులలో సాక్ష్యం కలిగి ఉంటావు. మన ఇంటిలో మనకే సాక్ష్యం లేకపోతే, మన సంఘములో మనకే సాక్ష్యం లేకపోతే, మన ఊరిలో మనకే సాక్ష్యం లేకపోతే, ఒకవేళ సాక్ష్యాన్ని చెడగొట్టే వాళ్ళు ఉంటే అది వేరే సంగతి. అసలు నీకు సాక్ష్యం ఉందనేదే ఆలోచించుకోవాలి. ఇప్పుడు నీ సాక్ష్యం బాగున్నా చెడగొడతా ఉంటే దేవునికి స్తోత్రం. అసలు సాక్ష్యమే లేకపోతే అది ఆలోచించాలి. ఇంటిలో సాక్ష్యం ఎందుకు లేదు, వీధిలో సాక్ష్యం ఎందుకు లేదు, సంఘంలో సాక్ష్యం ఎందుకు లేదు, అన్యజనుల మధ్య సాక్ష్యం ఎందుకు లేదు అంటే ఒకటే కారణం, పరిశుద్ధాత్ముడు లేడు. డేవిడ్ గారు వినాలి, పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి సంఘాన్ని చూచి ఆదిమ సంఘానికి పెట్టిన పేరేంటో తెలుసా? వీరు క్రైస్తవులు. వాళ్ళు చెప్పుకోలేదండి, అన్యులు వాళ్ళకు పేరు పెట్టారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మేము పేదనకు పోయే వాళ్ళమండే, మేము క్రిస్టియన్స్ అండే అని వాళ్ళు చెప్పలా. వాళ్ళు నడిచే నడక, వేసే వస్త్రం, చేసే పనులు, జీవన విధానం, వాళ్ళ వైఖరి, ఇవన్నీ అన్యులు గమనించినప్పుడు బహుశా వీళ్ళు క్రైస్తవులు కాబోలు, వీళ్ళు క్రైస్తవులే, దే ఆర్ క్రిస్టియన్స్. ఇది క్రిస్టియన్ అనే పదం యేసై పెట్టిన పేరు కాదు, అన్యులు యేసును నమ్ముకున్న బిడ్డలకు పెట్టిన పేరు. స్తోత్రం. ఇది కదా సాక్షిగా ఉండటం అంటే. అందుకని మనకి పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడు అంటే సాక్ష్యం చెప్పడం నేర్పించడం కాదు, సాక్షిగా ఉండటం నేర్పిస్తాడు. ఇప్పుడు మనం కోరుకోవాలి, ప్రభువా సాక్షిగా ఉండటం నేర్పించయ్యా. స్తోత్రం చెప్పండి. పాత పాట ఒకటి ఉంది, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా, అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము నీ వలన దూషించబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా. అది గొప్ప పాట. అన్యజనుల మధ్య నీ వలన దేవుని సాక్ష్యం దూషించబడితే ఎందుకంటే ఈ బ్రతుకు. ఆ కింద చరణంలో ఏమని రాశాడు ఆ భక్తుడు అంటే, అన్య దేశమైన ఐగుప్తులో యోసేపు సాక్ష్యం చెప్పలా, సాక్షిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పాలా, స్తోత్రం. సాక్ష్యం చెప్పాడు, అది వేరే విషయం. అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? సాక్ష్యం చెప్పాడు, చెప్పకుండా లేడు. నేను దేవునికి ఎక్కడ కూడా విరోధమైన పాపం చేయలేరమ్మన్నట్టు సాక్ష్యమే. సాక్ష్యం చెప్పడం ఓకే, అయితే అసలు సాక్షిగా ఉన్నాడు. ఇతని వంటి ఆత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు ఈ దేశంలోనే లేడబ్బాయ్ అన్నాడు. ఇది కదా సాక్ష్యంగా ఉండటం అంటే. రెండో చరణంలో భక్తుడు ఏం రాశాడంటే, బబులోను దేశంలో దానియేలు గురించి రాశాడు. బబులోను దేశంలో దానియేలు అన్యుల మధ్య బ్రతికాడు, కానీ అన్యునిగా బ్రతకలేదు. హల్లెలూయా. పరాయి వారి మధ్య బ్రతికాడు, పవిత్రతను కోల్పోలేదు. స్తోత్రం. పాపం చేసిన అడిగేవాడు ఎవడు లేకపోయినా భయభక్తులను కాపాడుకున్నాడు. హల్లెలూయా. సింహాల బోనులో వేయబడినప్పుడు రాత్రంతా ఇతనికి నిద్ర పట్టిందేమో కానీ రాజుకు నిద్ర పట్టలా. ఉదయకాలం అవ్వగానే ఓ గుహ యొద్దకు గద్గద స్వరముతో బయలుదేరాడు, ప్రయాణం అవుతా ఉన్నాడు. ఓ మాట్లాడుతున్నాడు, దానియేలు నువ్వు అనుదినము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించనా అని ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటే, సింహాల బోనులో ఉన్నటువంటి దానియేలు సింహం కంటే గంభీరమైన స్వరముతో రాజు చిరంజీవి యగును గాక అన్నాడు. సాక్షిగా ఉన్నాడు. స్తోత్రం.
స్తోత్రం. హల్లెలూయా. తిరిగి ఆ ఉద్యమం సంఘంలో వచ్చునుగాక. సింహాసనాసీనుడైన రాజు సైతం దానియేలు పాదాలు మొక్కి ఆయనకు పూజ చేశాడంటండి. దానియేలు దేవుడే దేవుడని ప్రకటించాడంటండి. ఈ రోజున అన్యజనుల మధ్యన దేవుని పరిశుద్ధ నామం ఎందుకని కొంతమంది సేవకులను బట్టి విశ్వాసులను బట్టి అవమానపరచబడతా ఉందంటే ఆత్మ లేక. పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు ఎప్పుడు కూడా దేవుని అవమానపరచలేడు. స్తోత్రం. ఆయన నామాన్ని అవమానపరచలేడు. హల్లెలూయా. ఆయన సన్నిధిని అవమానపరచలేడు. వింటున్నారా? మోషే గురించి వ్రాయబడిన మాట, అంత ఆత్మ నింపుదల కలిగిన వాడు, అన్ని ప్రత్యక్షతలు కలిగిన వాడిని కూడా దేవుడేమన్నాడు తెలుసా? నీవు ఈ ప్రజల ఎదుట నన్ను సన్మానించలేదు మోషే, నేను మాట్లాడమంటే కొట్టావు. ఆయన ఏం చేశాడు? ఆయన కొట్టాడు. నేను చెప్పింది మాట్లాడమని కదా, నువ్వెందుకు కొట్టావు? నన్ను నువ్వు సన్మానించలేదు ఈ ప్రజల ఎదుట. మోషే అంతటోన్ని పట్టుకొని ఉతికి ఆరేశాడు. మరి మనం ఎంతండి? నీ ప్రజల ఎదుటి ఎలా బ్రతుకుతున్నావు అనేది మోషేని అడిగాడు కదా. ఆత్మ నింపుదల కలిగిన వాడిని అడిగాడు కదా. ఆత్మ నింపుదల కలిగిన వాడే ఒకనొక దశలో ఆ నడిపింపును కోల్పోయినప్పుడు నువ్వేమి చేసావని ప్రశ్నించడం మరుగు చేయలేదు, కానీ అందరికంటే మరి ఎక్కువగా గద్దించాడు. ఆత్మ నడిపింపు లేనోడు తప్పు చేస్తే ఒకవేళ దేవుడు అడగకపోవచ్చేమో, కానీ ఎప్పటికీ ఆత్మ చేత నింపబడినోడు ఎట్టబడితే అట్ట మాట్లాడితే దేవుడు లెక్క అడుగుతాడు. ఎలా పడితే అలా వస్త్రాలు ధరిస్తే దేవుడు లెక్క అడుగుతాడు. ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడు లెక్క అడుగుతాడు. ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు ప్రశ్నిస్తాడు. అందుకని మనం ప్రజల ఎదుట దేవుని ఆత్మను సన్మానించగలగాలి. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముని ఘనపరచాలి. ఇది ఆత్మ వలనే జరుగుతుంది. మొన్న మధ్య ఒక దైవజనుడు ఆదిమ సంఘములో ఉన్నటువంటి ఆ ఉద్యమం ఇక మళ్ళీ రాదన్నయ్యా, జరగదన్నయ్యా, ఇక అలాంటి సేవకులు చూడలేమన్నయ్యా అన్నాడు. నేను అన్నాను, చూస్తాం, తిరిగి అవి జరుగుతాయి అన్నాడు. ఏం జరుగుతాయి ఏమో అన్నాడు. లేదు లేదు, దీనికి ఒక వాక్యాధారం ఉంది. తొలకరి వర్షం అపోస్తల కార్యంలో పడింది, కడవరి వర్షం మన కాలంలోనే పడవచ్చు. నమ్మినోళ్ళు చప్పట్లు కొట్టాలి. స్తోత్రం. ఒక పంట పండడానికి తొలకరి వర్షం కావాలి, భూమిలో వేయబడిన విత్తనం మొలకెత్తడానికి. కడవరి వర్షం ఎందుకో తెలుసా? మొలకెత్తి ఏపుగా ఎదిగిన ఆ పంట పరిపూర్ణమై కోయబడుటకు కడవరి వర్షం కావాలి. స్తోత్రం. ఇప్పుడు తొలకరి వర్షం పడింది కాబట్టే ఇప్పుడు దాకా మనం నడుచుకుంటాం, ఇక్కడ దాకా వచ్చాం. హల్లెలూయా. ఆత్మదేవుడు పని చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ దాకా మనం వచ్చాం. హల్లెలూయా. అయితే అద్భుతమైన విషయం తెలుసా? ఒక ఉధృతమైన కడవరి వర్షం రాబోతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదిమ సంఘములో చూసిన ఉద్యమాన్ని మళ్ళీ రిపీటెడ్ గా చూడబోతా ఉన్నాం. హల్లెలూయా. అలాంటి కార్యాలు ప్రభు మన తరములో జరిగించునుగాక. అగ్ని పాత్రలుగా ఒక్కొక్కరిని మార్చునుగాక. అభిషేకించబడిన వారిగా ఒక్కొక్కరిని మార్చునుగాక. తొలకరి వర్ష ప్రభావం ఎలా ఉందో తెలుసా? నీడబడినోడు సత్యవాడు కూడా బతికాడు. స్తోత్రం. మళ్ళీ అలాంటి అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. చూస్తావా? చేస్తావా? రోమాలు తాకగానే కర్చీఫ్లు కొనుక్కునేది కాదు ఉద్యమం. నడుము వంగిపోయి ఒకడు వాడలో నడుస్తా ఉన్నాడు. ఆధారం లేక అట గోడని పట్టుకుని నడుస్తా ఉన్నాడు. ఈలోపు పౌలు నడికట్టు బెల్ట్ అక్కడ పెట్టాడు. అలా నడిచి ఆధారంగా దాన్ని పట్టుకొని ఒక్కొక్కడు వేసుకునే క్రమంలో ఆ నడికట్టు తగిలింది. అప్పుడు దాకా వంగిపోయిన నడిని టారుగా నిలబడింది. స్తోత్ర. తొలకరి వర్ష ప్రభావం. హల్లెలూయా. అలాంటి కోకొల్లలుగా లెక్కలేనట్టుగా ప్రభు చేయబోతా ఉన్నాడు. నేను నమ్ముతున్నాను అది. ఎందుకంటే కడవరి వర్షం అండి, అయిపోలేదు. పరిశుద్ధాత్మ నడిపింపు అయిపోలేదు. పరిశుద్ధాత్మ సంచారం సంఘంలో అయిపోలేదు. ఉద్యమం ఆగిపోలేదు. స్వస్థతలు ఆగిపోలేదు. ప్రభు మళ్ళీ కదిలించబోతున్నాడు భూమిని ఒక్కసారి. స్తోత్రం.
హల్లెలూయా. తల్లకిందులు చేశారు మీరు అన్న సాక్ష్యాన్ని పొందారు అపోస్తలులో. రెండవ తరముగా మన తరంలో జరిగేది ఏంటి తెలుసా? మీరు భూమిని కదిలించేశారే అనే సాక్ష్యాన్ని వినబోతున్నాం. స్తోత్రం. వీఆర్ ఎర్త్ షేకర్స్, ఎర్త్ మూవర్స్. భూమిని కదిలించగలిగిన వారు, కదల్చగలిగిన వాళ్ళు, కంపింప చేయగలిగిన వాళ్ళు ఆత్మశక్తితో. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అపోస్తల కార్యం 16:6. ఆయన ఇంకేం చేస్తాడు? ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. చాలండి. దేవుడు పరిశుద్ధాత్ముడు దేనికి ఆటంకపరిచాడట? చెప్పండి గట్టిగా. చెప్పాలన్నా చెప్పకూడదనా? చెప్పకూడదు. కొన్నిసార్లు అవి మంచివే, మేలైనవే, క్షేమకరమైనవే, ఆత్మ సంబంధమైనవే, ఆత్మీయంగా కనబడుతున్నవే అయినా ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆటంకపరుస్తాడు. ఆత్మీయంగా నువ్వు చేసే అన్నీ కూడా దేవుని చిత్తమే అనుకుంటే పొరపాటు. నేను చేసే పనులన్నీ కూడా ఆధ్యాత్మిక విషయాలే కాబట్టి ఇది దేవుని చిత్తమే అనుకుంటే చాలా పొరపాటు. ఒక్కొక్కసారి వాక్యమునకు రేపిన దేవుడే ఆ వాక్యమును ప్రకటించొద్దని ఆపుతాడు. ఇప్పుడు దీనిలోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం, పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాలలో నిన్ను ఆపుతాడు, అడ్డగిస్తాడు, నియంత్రిస్తాడు, నో చెప్తాడు, ఆటంకపరుస్తాడు. వద్దు 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 వద్దు, ఇప్పుడు కాదు ఆగా. అందుకని మంచిదే కదా చేసేద్దాం అనుకోవాక. మేలైందే కదా, ఏమైందంట, నేను చేసింది మంచిదే కదా అనుకోవాక. ప్రతిదానికి ఏముండాలి? ఆత్మ నడిపింపు. ఆత్మ నడిపింపు. అపోస్తలుల కార్యం 16:6. అందరు చూడండి ఒకసారి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచాడు. వారు పృగియ, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మొసియు దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. గమనించారా మీరు? పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచారు కానీ వీళ్ళు ప్రయత్నం చేశారట. ఆటంకపరిచిన విషయం వీళ్ళకి అర్థం కాక ఏం చేశారు? మామూలు అవరోధమేమో అనుకున్నారు, ప్రయత్నం చేశారు. 7వ వచనం, అయినను అప్పటికి యేసు యొక్క ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్, ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయని తనను వేడుకున్నట్లుగా రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు వెళ్ళేరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు వెళ్దాం అనుకుంది ఎక్కడికి? ఆసియాకి. దేవుడు ఎందుకు ఆటంకపరిచాడంటే, ఇప్పుడు ఆసియాలో కాదు నాయనా నువ్వు సువార్త ప్రకటించాల్సింది, మాసిదోనియాలో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. సేవే కదా అని ఎక్కడ పడితే అక్కడ చేస్తే చల్లదు. సేవ చేయటకు పిలుపు ఎంత అవసరమో, ఎక్కడ సేవ చేయాలో దర్శనం కూడా అంతే అవసరం. నాట్ ఓన్లీ కాలింగ్ బట్ ఆల్సో ఎ విజన్. దర్శనము కలిగిన సేవ వర్ధిల్లిద్ది ఎంత తోడు ఆటంకపరిచిన. స్తోత్రం. పిలుపు ఒకటి చాలదు, దర్శనము కలిగిన సేవ నిలబడిద్ది, అది యుగ సమాప్తి వరకు. దర్శనము కలిగిన సేవకునికి సహాయము తగ్గదు. ఎంతమంది ఆటంకపరిచినా, చెయ్యి ముడుచుకున్నా, అభ్యంతరాలు కలుగజేసినా, సహాయాలాగిపోయినా కారణం ఏంటంటే పిలుపుతో పాటు ఈ సేవకునికి ఏం కావాలి? దర్శనం. ఈ రోజున చాలా మంది సేవలో విఫలం అవడానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఒక దర్శనం లేదండి. దెర్ ఇస్ నో విజన్. కాలింగ్ ఉంది, దర్శనం లేదు. పిలుపు ఉంది, దర్శనం లేదు.
దేవుడు ఎక్కడ సేవ చేయమంటున్నాడు? ఆ దర్శనం లేక ఎక్కడైనా ఒకటే సేవని వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉండి, సేవలో ఎదుగు బొదుగు లేక, ఆశీర్వాదాన్ని చూడలేక యూటర్న్ తీసుకున్న వాళ్ళు చాలా మంది కనపడతా ఉన్నారు లోకంలో. సేవలో సరైన దర్శనం లేక పూటకొక బోర్డు మార్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ఒక పేరు, రేపు ఒక పేరు. వీళ్ళకి ఒక దర్శనం లేదు. దర్శనం లేనోడు ఈ పని చేసేది. దర్శనం కలిగినోడు తనకిచ్చిన దర్శనాన్ని బట్టి ఆ పేరే కానీ, ఆ స్థలమే కానీ, వాట్ ఎవర్ ఇట్ ఎనీథింగ్, అది అట్లా నిలబడుతుంది అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దర్శనం లేనోడు ఏం చేస్తాడు? 5 సంవత్సరాలకు ఒక పేరు మారుస్తాడు. అంటే ఈ పేరు దర్శనంలో నుంచి వచ్చింది అయితే అది నిలబడిద్ది. అది దర్శనంలో నుంచి వచ్చింది కాదు కదా, అది నిలబడదు. దేవుడు సహాయం చేస్తాడు, బోర్డు పెడతాడు అంతే. ఆ సహాయం తీరించిన తర్వాత ఇంకొకటి సహాయం చేస్తాడంటే ఆ బోర్డు మార్చేస్తాడు. విజన్ చాలా ముఖ్యం ఒక సేవకుడికి. విజన్ చాలా ముఖ్యం. ఒక సేవకుని దగ్గరికట కొంతమంది స్నేహితులు వచ్చి ఒక సలహా ఇచ్చారు. అన్నయ్య, కనీసం తినడానికి కూడా నీకు తిండి లేదు కదా, ఇబ్బంది పడుతున్నావు కదా, నీకు ఒక భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది కదా, నువ్వు ఎంత ప్రయాస ఎందుకు పడుతున్నావు? నీకు ఒక సలహా చెప్తాను, నువ్వు బోర్డు వాళ్ళది పెట్టుకో, పలానోళ్ళది, నీకు 1200 ఇస్తారు. 1200 ఇస్తారు. చక్కగా 1200 అంటే ఆ రోజుల్లో ఒక 20 సంవత్సరాల క్రితం అనుకోండి, 20 సంవత్సరాల క్రితం 1200 అంటే పర్వాలా, ఇల్లు గడిచింది. బోర్డు మార్చేద్దాం అని అనుకోలేదు. ఆకలి దప్పులైనా పర్వాలేదు, నాకు దేవుడు చూపించిన పేరు ఇది, నాకు దేవుడు ఇచ్చిన దర్శనం ఇది, దీని పేరు నేను మార్చనని ఆయన ప్రభువు కొరకు నిలబడ్డాడు. ఆయన దర్శనాన్ని కొరకు బోర్డు మార్చలేదు, డబ్బుల కొరకు పేరు మార్చలేదు. కాబట్టి ఆయన సంఘం అప్పుడు ఎట్లుందో మనకు తెలియదు, కానీ ఈ రోజున వేలాది మందిగా మార్చబడింది. ఆ సంఘము పేరు తండ్రి సన్నిధి. చప్పట్లు కొట్టాలి గట్టిగా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానో తెలుసా? దర్శనం లేకుండా బోర్డు మార్చేసుకున్నాడు అనుకో, అయిపోయింది. అప్పటికే 1200తో సర్దుకోవటమే. అర్థమైందా? దర్శనము కొరకు ఆయన నిలబడ్డాడు కాబట్టి ఈ రోజున వేల మందిని ప్రభు ఇచ్చాడు. ఆయనే కాదు, ఏ సేవకుడికైనా దర్శనం ఉండాలి, విస్తరిస్తాడు ఆ సేవకుడు అంతే. పూటకొక బోర్డు మార్చేవాడు విస్తరించడు, పూటకొక స్థలం మార్చేవాడు విస్తరించడు. అదిగే ఇక్కడ ఉంది, పిలుపు కాదు నాయన, దర్శనం. యు నీడ్ విజన్ ఫ్రమ్ హోలీ స్పిరిట్. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తమును వ్యతిరేకించకుండా ఆ చిత్తములకు వెళ్ళినప్పుడు, లోబడినప్పుడు, కనిపెట్టినప్పుడు పౌలుకు ఒక దర్శనాన్ని చూపించడం ప్రారంభించాడు. ఓ ఎస్, అందుకని ఆటంకపరిచాడా అని. దేవుడు పరిశుద్ధాత్ముడు, ఒక అద్భుతమైన మాట, పరిశుద్ధాత్ముడు నిన్ను ఆటంకపరిచినా నీకు అది ఆశీర్వాదమే. ఆమేన్. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆటంకపరిచినా నీకు పనులు ఆగిపోయినట్టు కాదు, ఆశీర్వాదమే. ఎందుకో చెబుతాను వినండి. ఒకవేళ పరిశుద్ధాత్ముడే గనక ఆసియాకు వెళ్ళే విషయంలో పౌలును గనక ఆటంకపరచకపోతే, మీకు అద్భుతమైన మాటలు చెప్తా వినండి. లూదియా అనే తుయతైర పట్టణస్థురాలు తాను తన కుటుంబము రక్షించబడేది కాదు. చప్పలు కొట్టు గట్టిగా, కొట్టు 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 గట్టిగా, స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆటంకపరిచాడంటే ఎవరినో రక్షించడానికే. కిందకి వెళితే పరిశుద్ధాత్ముడు ఆటంకపరచడం వల్ల వాళ్ళకి కలిగిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? పూతేను దయ్యము పట్టినటువంటి ఆ సోదె గత్తె విడుదల పొందింది. ఇంకోసారి కొట్టు చప్పట్లో, స్తోత్రం. కొంతమంది విడుదల కొరకు దేవుడు నిన్ను ఆటంకపరుస్తాడు, అభ్యంతరపరుస్తాడు, వెళ్ళొద్దని చెబుతాడు. హల్లెలూయా. మూడవది ఏం జరిగిందయ్యా అంటే, వాళ్ళ ఆత్మీయ ప్రయాణంలో, సేవా జీవితంలో పౌలు శీలలు చెరలోకి వెళ్ళారు. అంతవరకు నిజమే, కానీ వెళ్ళిన వాళ్ళు చెరసాలలో భూకంపం వచ్చేంత, మహాభూకంపం వచ్చేంతగా ఆరాధన చేశారు. మరొకసారి చప్పట్లు కొట్టండి. నాకు తెలిసి అంత ఆరాధన పౌలు శీలలో అంత శక్తివంతంగా చేస్తుంటారు, కానీ అంత శక్తివంతంగా ఫస్ట్ టైం ఉండొచ్చు. హల్లెలూయా.
ఆయన ఆటంకపరిచిన నిన్ను ఆరాధన చేయటానికి, నిన్ను ఆరాధకునిగా మార్చడానికి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. శిక్షించిన జైలు అధికారే తాను తన ఇంటి వారు రక్షించబడ్డారు. ఇంకోసారి కొట్టాలి, తప్పులేదు. కొట్టు కొట్టు కొట్టు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఇన్ని కార్యాలు ఎక్కడి నుంచి జరిగాయి? పరిశుద్ధాత్ముడు ఆటంకపరుచుట వలన. స్తోత్రం. పరిశుద్ధాత్మ ఆటంకపరచడం ఆత్మ నడిపింపులో ఒక భాగం. ఆమేన్. చెవి కలిగిన వాడు ఈ సంగతులు వినుగాక, అంగీకరించునుగాక, అందు విధముగా నడుచుకొనుగాక. పాస్టర్ గారండి నాకు ఆటంకాలు జరుగుతున్నాయి అంటే అని ఏడవద్దు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచాడేమో నిన్ను. పాస్టర్ గారండి ఒకటి కొందాం అనుకున్నాను, అంతా రెడీ అయ్యింది, డబ్బులు కూడా ఉన్నాయి, కానీ అది జరగటం లేదండి. ఆటంకపరిచాడేమో. అన్నీ సిద్ధమయ్యామండి, బయలుదేరామండి, ఒక గంటలో మా చేతికి వచ్చిందనగా అది వేరే ఒకళ్ళు తీసుకున్నారండి. ఆటంకపరిచాడేమో. పెళ్ళి అంతా కుదిరిందండి, ఓ అంతా బాగా జరిగిందండి, ఇంకొక నెల రోజుల్లో పెళ్లి జరిగిద్ది అనుకున్నామండి, ఇట్లా జరిగిందండి. దేవుడి ఆటంకపరిచాడు. హల్లెలూయా. ఆయన ఆటంకపరిస్తే నీకు మేలే, నీకు దీవెనే, నీకు ఆశీర్వాదమే, నీకు విస్తరణే. రెండు చేతుల పైకెత్తి పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొడితే కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? రోమా 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. And hope maketh not ashamed, because the love of God is shed abroad in our hearts by the Holy Ghost. పరిశుద్ధాత్ముడు మనలో ప్రేమను ప్రవహింపచేస్తాడు. స్తోత్రం చెప్పండి. భార్య మీద ప్రేమని, భర్త మీద ప్రేమని, పిల్లల మీద ప్రేమని, తోటి విశ్వాసుల మీద ప్రేమని, ఇతరుల మీద ప్రేమని. ప్రేమ తెలియకుండా నువ్వు ఇతరులను ప్రేమించే స్థాయికి, ద్వేషించిన వారిని కూడా ప్రేమించే స్థాయికి, కీడు చేసిన వారిని కూడా ప్రేమించే స్థాయికి, ఆపద కలుగ చేసిన వారికి కూడా ప్రేమించే స్థాయికి నువ్వు ఎదగగలగాలి అంటే పరిశుద్ధాత్ముడు నీలో ప్రేమను ప్రవహింపచేయాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. వింటున్నావా? నన్ను కొట్టాడు కాబట్టి నేను కొడతా, తిట్టాడు కాబట్టి తిడతా. కంటికి కన్ను, పంటికి పన్ను. అది పాత నిబంధన ధర్మశాస్త్రం. పరిశుద్ధాత్ముడు మనలో, మన హృదయంలో ప్రవహిస్తూ ఉండాలా. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడిని చూస్తే నాకు తెగ కోపం వస్తుందండి, ఆమెను చూస్తే తెగ కోపం వస్తుందండి. నీ కోపానికి అర్థం ఉండొచ్చేమో, సరైన కారణం ఉండొచ్చేమో. నిజంగా నీ తోటివారు నీకు కీడు ఆ విధంగా ఆ స్థాయిలో తలపెట్టి ఉండొచ్చే. సాధారణమైన వాడు కీడును కీడుతో జయిస్తాడేమో. జరగని పని. మనమైతే కీడును మేలుతో జయించాలి. స్తోత్రం చెప్పండి. చెడ్డ కార్యాలు మంచి కార్యాలతో జయించాలి. స్తోత్రం చెప్పండి. దుర్మార్గతను పసిపిల్లల వంటి మనసుతో జయించాలి. హల్లెలూయా. గర్వాన్ని గర్వముతో కాదు, గర్వాన్ని దీనతతో జయించగలగాలి. స్తోత్రం చెప్పండి. మనకివ్వబడిన ఆయుధాలు, మనకివ్వబడిన సంగతులు అవి ఆత్మ సంబంధమైనవే గాని శరీర సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి, కోపోద్రేకాలకు సంబంధించినవి కానే కాదు. స్తోత్రం. హోలీ స్పిరిట్ అబౌట్ లవ్ అండ్ కంపాషన్, దయ, ప్రేమ. ముందుకెళదాం. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? రోమా 15:15. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడిన ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి. స్తోత్రం చెప్పండి. అన్యజనులు అనబడిన అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగుతుందట. స్తోత్రం చెబుతారు. రెండు చేతులు పైకెత్తి. ఎవరు అన్యజనులు? ఇశ్రాయేలీయుడు కాని ఎవడైనా అన్యుడే. ఇశ్రాయేలీయుడు కాని ఎవడైనా అన్యుడే.
దేవుని వాక్యానుసారంగా ఇదే రోమపత్రికలో 9వ అధ్యాయంలో 4 వీరు ఇశ్రాయేలీయులు, చూడండి దత్తపుత్రత్వము, మహిమ, నిబంధన, ధర్మశాస్త్ర ప్రధానం, అర్చనాచారాదులు, వాగ్దానాలు వీరివి. పితరులు కూడా వీరి వారి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. అయితే చూడండి, దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కాదు. అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కాదు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కాదు, కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మీకు కరెంట్ అఫైర్ నుంచి మీకు చెప్తా. కరెంట్ అఫైర్ అంటే ప్రస్తుతం జరుగుతున్న సంఘటన. ఇప్పుడు వారు జరుగుతుంది కదా యుద్ధం. ఎవరికి జరుగుతుంది అనుకున్నారు? యూదులు అనబడిన అబ్రహాము సంతతి. ఈ ఇశ్రాయేలీలతో పోరాడుతున్న ఇరానీలు కూడా ఎవరు చెప్పాలి? అబ్రహాము సంతతే. వాళ్ళు ఇష్మాయేలీలు. వీళ్ళు ఇస్సాకు సంతతి. చెప్పండి వీళ్ళు ఎవరి సంతతి? ఇష్మాయేలీలు అనగా శరీర సంబంధమైన కోరికలలో నుండి పుట్టిన వారు. ఇస్సాకు అనగా దేవుడు ఆదిలోనే వాగ్దానం చేయబడిన వారు. స్తోత్రం. ఇప్పుడు మనకి కళ్ళకు అద్దంలాగా కనబడేటట్టుగా చెబుతున్నాడు. ఎవరికి రా పోరాటం అంటే యూదులకు, ఇరాన్ వాళ్ళకి కాదు, ఆత్మ సంబంధులకు, శరీర సంబంధులకు. కొట్టు చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ద వార్ బిట్వీన్ ఫ్లెష్ అండ్ స్పిరిట్. ఆత్మకు శరీరానికి మధ్య యుద్ధం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆత్మ పొందుకున్న ప్రతి ఒక్కడు ఇశ్రాయేలీయుడే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆత్మ పొందుకున్న ప్రతి ఒక్కడు ఇశ్రాయేలీయుడే. స్తోత్రం చెప్పండి. అబ్రహాము సంతానం అని మీరు మురిసిపోవద్దురా నాయన. ఈ రాళ్ల వలన నేను అబ్రహాముకి సంతానం ఇస్తానన్నాడే, ఆ రాళ్ల వలన కలిగిన వారము మనమే. స్తోత్రం చెప్పాలా? ఆ రాళ్ల వలన కలిగిన వారము మనమే. స్తోత్రం. ఆ రాయి మనల్ని వెంబడించిన, ఇశ్రాయేల్ని వెంబడించిన క్రీస్తు అనబడిన బండ. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి అన్యజనులమే గాని పరిశుద్ధాత్మల వలన ధన్యజనులమైపోయామండి. పరిశుద్ధాత్మకు ఒకసారి చేతులు అల్లాడిస్తూ కృతజ్ఞతలు పరిశుద్ధాత్ముడా అని చెబుదామా? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ అని చెప్పండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వందనాలు పరిశుద్ధాత్ముడా. నువ్వు లేకపోతే మేము అంగీకరింపబడేవాళ్ళం కాదయ్యా. స్తోత్రం చెప్పండి. చివరికి ఒక్క మాట చెబుతాను. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:6. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మమ్మును ప్రభువును పోలి. స్తోత్రం చెప్పండి. And ye became followers of us and of the Lord, having received the word in much affliction with joy of the Holy Ghost. దీని అర్థం ఏంటంటే, చూడండి వాళ్ళు శ్రమలలో, ఉపద్రవములలో ఉన్నారట. కానీ వాక్యాన్ని అంగీకరించగలిగే ఆ కృప, దైవజనులను వెంబడించగలిగే ఆ కృప, ప్రభువుని వెంబడించగలిగే ఆ కృప వీళ్ళకి ఎట్లా వచ్చింది? ఆనందం ఎలా కలిగిందంటే, వీళ్ళకి ఇంత ఆనందం ఎట్లా వచ్చిందంటే పరిశుద్ధాత్మ వలన వచ్చింది. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? కొంచెం శ్రమ రాగానే వాక్యాన్ని పక్కన పెట్టి, ఏం వాక్యంలే, ఏం పాస్టర్లే, ఏమి సంఘంలే, ఏం పేదనకు పోయేవాళ్ళలే, వీళ్ళతో నాకు సంబంధం లేదు అనుకునే వైఖరి ఎట్లా? కానీ పరిశుద్ధాత్మ పొందుకున్నాడు ఎట్టుంటాడు తెలుసా? వాడు ఉపద్రవములలో ఉన్న పరిశుద్ధాత్మ వలన నిరంతరం ఆనందం కలుగుతుంది. స్తోత్రం. నీకు ఇన్ని శ్రమలు వచ్చినా నువ్వు ఎలా నవ్వగలుగుతున్నావంటే, ఆ స్త్రీ చెప్తుంది, ఆ సహోదరి చెప్తుంది, పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆనందం ఇది. జాయ్ ఫ్రమ్ హోలీ స్పిరిట్. నువ్వు కష్టాలు పాలైనా, నష్టాల పాలైనా, ఇరుకుల ఇబ్బందులు గుండా వెళుతున్నా, నువ్వు అనుకున్నవన్నీ జరగక ప్రతికూల పరిస్థితులే ఆవరించిన, నీకు అన్ని అడుగడుగున అభ్యంతరంగా, ఆటంకంగా నిలిచిన, నువ్వు సంతోషించగలవు. ఎందుకో తెలుసా? మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నవాడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, పాస్టర్ గారికి ఏమి శ్రమలు లేవేమో,
ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఎప్పుడు చాలా హుందాగా ఉంటాడు. పాస్టర్ గారికి శ్రమలు ఏమి లేవేమో అనుకుంటారు కొంతమంది. కానీ నా వ్యక్తిగతంగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఈ స్థితిలో మీరు ఇలా సేవ చేస్తున్నారంటే నిజంగా దేవుని కృపన్నయ్య, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు నవ్వగలుగుతున్నారంటే దేవుని కృపేనన్నయ్య అంటారు. కారణం ఏంటంటే, నేను నవ్వుతూ ఎందుకు సేవ చేయగలుగుతున్నానంటే ఏడవలేక కాదు, పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆనందం. స్తోత్రం చెప్పాలి. సేవలో సమస్యలు రావా? వస్తాయి. విశ్వాస జీవితంలో సమస్యలు రావా? వస్తాయి. దాంపత్య జీవితంలో సమస్యలు రావా? వస్తాయి. కానీ నవ్వుతూ ఉండాలి. నవ్వటం అంటే ఇట్స్ నాట్ ఎ ఫేక్ స్మైల్, అది పరిశుద్ధాత్మ వలన వచ్చే నవ్వది. హల్లెలూయా, స్తోత్రం. యెహోవా చేత విమోచించిన వారి తలల మీద నిత్యం ఏముంటుందంట? ఆనందం. వారి నోటి నిండా ఏం పెడతాడు దేవుడు? నవ్వు పెడతాడు. నోటి నిండా ఏం పెడతాడు? నవ్వు పెడతాడు. పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు ఎట్లా ఉంటారు తెలుసా? మాడిపోయిన మసాలా దోశ లెక్కలో ఉండరు. ఎట్టుంటారు? ఎప్పుడు వాళ్ళు నవ్వుతూ ఉంటారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. సాతానును ఏడిపించే ఒక అద్భుతమైన ఆయుధం నీ నవ్వు. శత్రువును కృంగదీసే ఆయుధం నీ నవ్వు. అపవాదిని భయపెట్టే ఆయుధం నీ నవ్వు. నీకు కీడు చేసినోడు కూడా మెంటలెక్కించే ఆయుధం నీ నవ్వు. స్తోత్రం చెప్పండి. నిన్ను చేసినా నువ్వు ఎట్లా నవ్వుతున్నావురా నాయన? ఏమిరా బాబు, ఇన్ని ప్రతికూలతలు, ఇన్ని మాటలు, ఇన్ని నిందలు, ఇన్ని పరిస్థితులు, నువ్వు ఎలా నవ్వగలుగుతున్నావు? ఎలా ఆనందించగలుగుతున్నావు? పరిశుద్ధాత్ముడు. గుర్తుపెట్టుకోండి, మీకు ఇవన్నీ జరుగుతాయి. శ్రమలు వస్తాయి, నిజంగా భక్తి చేస్తే, సద్భక్తి చేస్తే. నిందలు వస్తాయి, నిట్టూర్పులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు కలుగుతాయి. అయినా మీరు నవ్వగలుగుతారు. స్తోత్రం చెప్పండి. ఒక చరిత్రకారుడు చరిత్రలో చెప్పిన మాట, సంఘ చరిత్రలో వ్రాయబడిన మాట, పౌలు నువ్వు శిరచ్ఛేదనం చేయబడినప్పుడు అల్లంత దూరంలో ఆయన తల తెగి ఊడిపడి అల్లంత దూరం పడితే సైనికుడికి మెంటలెక్కి ఏడుస్తూ ఉన్నాడు. అతడు మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు, యేసు ప్రభుని సొంత రక్షకునికి అంగీకరించాడు. కారణం ఏంటంటే, నరకబడి తెగి ఊడిపడి అల్లంత దూరాన పడిన పౌలు ముఖములో అట నవ్వుతా ఉన్నాడట. కనబడి చప్పట్లు కొట్టి గట్టిగా. తెగి పడిన శిరస్సు కూడా నవ్విద్దే. హల్లెలూయా. ఆత్మ పొందుకున్నవాడు శిరచ్ఛేదనం చేయబడిన నవ్వుతా ఉంటాడు పౌలులాగా. స్తోత్రం చెప్పరే, స్తోత్రం చెప్పరే. చెప్పినా పర్వాలేదు, నవ్వుతూ చచ్చిపోదాం. అంత సాక్షులమైన పర్వాలేదు. ఎట్లా చచ్చిపోదాం? నవ్వుతూ. స్తోత్రం చెప్పండి. చిన్నప్పుడు ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు. ఆయన పేరు గుర్తురట్లనే, సుభాష్ చంద్రబోస్ అనుకుంటా. ఆంగ్లేయులకి గుండెని ఇలా ఇచ్చి నవ్వుతూ ప్రాణాలు విడిచాడట. ఆయన భగత్ సింగ్ గారు చాలా చిన్న వయసులో, 29 సంథింగ్, నాకు తెలీదు, చాలా యంగ్ ఏజ్, అంతకంటే తక్కువ వయసు. ఆ వయసులో ఆయన చనిపోతూ కూడా నవ్వుతూ ఉరికమ్మం ఎక్కాడంటే. ఎవరు వీళ్ళు? అన్యులు. దేనికోసం నవ్వారు? దేశ స్వాతంత్రం కోసం సంతోషంగా ప్రాణాలు వదిలిపెట్టారు. స్వతంత్ర సమరయోధులకే వాళ్ళేదో నమ్మిన సిద్ధాంతాన్ని బట్టి అంత నిరీక్షణ ఉంటే, ఆత్మ పొందుకున్న వాడికి ఇంకెంత నిరీక్షణ ఉండాలండి? ఆత్మ కలిగిన వాడు ఇంకెంత నవ్వుతా ఉండాలి? ప్రతి సమస్యకి ఏడిస్తే ఆ సమస్య నిన్ను వదిలిపెట్టకుండా నీతోనే కాపురం చేసింది. సమస్యల మధ్యలో నవ్వగలిగిన ఆత్మ నీకు కలుగును గాక. రోగముల మధ్యలో నవ్వగలిగిన ఆత్మ నీకు వచ్చును గాక. నిన్ను బంధించిన పరిస్థితుల్లో కూడా నీ నవ్వును ఎవడు బంధించలేని ఆత్మాభిషేకం నీకు కలుగునుగాక. ఇంటికి వెళ్ళిన తర్వాత అడగండి ప్రశాంతంగా ప్రార్థనలో, ప్రభువా, వై కాంట్ ఐ యామ్ స్మైల్? నేను ఎందుకని నవ్వలేకపోతున్నాను? ఒకవేళ నీలో లోపం ఉంటే దేవుడు సరిచేసి నవ్విస్తాడు. పరిశుద్ధాత్మ నడిపింపలేక నీకు నవ్వు లేదు, ఆనందం లేదు. దేవుని సన్నిధికి వచ్చిన ఏం లేదు, అన్నీ కోల్పోయిన, సర్వం కోల్పోయిన వ్యక్తులాగా ఉంటారు కొంతమంది. వద్దు ప్లీజ్, నువ్వు ఆత్మ పొందుకుంటే అన్ని, ఏమి లేకపోయినా అన్నీ ఉన్నట్టుగానే ఉంటావు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏమీ లేకపోయినా అంతే. ఒక అనౌన్స్మెంట్ అంట, ఒక గుర్రం మీద ఒక అనౌన్స్మెంట్ వస్తుంది ఆ లోయలో. ఆ ప్రకటించే వ్యక్తి అంటున్నాడు, ఈ లోయ అంతటిలో కంటే గొప్ప ధనవంతుడు ఈ రాత్రి చనిపోబోతున్నాడు అని ఒక ప్రకటన. ఆ లోయ అంతటికే అధికారి అయిన ధనవంతుడు ఉన్నాడు, కోట్ల రూపాయలు ఉన్నాయి. అతనికి భయం పట్టుకుంది, నేనే కదా ధనవంతుణ్ణి,
ఈ వార్త నా కొరకే అని వైద్యులకి ఫోన్లు చేసి రాత్రంతా తనతో ఉండమని కోరాడు. ఎక్కడ నా అనారోగ్యం వస్తే మళ్ళీ బ్రతికిస్తారని. ఉదయాన్నే లేచేసరికి ఈ ధనవంతుడు చావలేదు, వైద్యుల వలన కాదు, ఇంకొకళ్ళు చనిపోయారు, కడుపేదవాడు. అందరూ అనుకున్నారు ధనవంతుడు అంటే ఈయన కదా, ఈయన చనిపోతాడు అనుకుంటే ఈ కడు దరిద్రుడు, వస్త్రాలు లేనివాడు, తిండి సరిగ్గా దొరకనివాడు, అనారోగ్యం కలిగిన వాడు, రోగము చేత ఎలుబడి చేస్తున్నవాడు, ఎంత నిష్ట దరిద్రుడు చనిపోయాడేంటి? ఆ ప్రకటించబడిన వ్యక్తి అంటున్నాడు, మీ దృష్టిలో ధనం అంటే ఆస్తులు, ఐశ్వర్యాలు, సంపద కావచ్చు. నిజమైన ధనవంతుడు ఎవరంటే అన్ని పరిస్థితుల్లో నవ్వగలిగిన వాడు, అతను ఇతడే. చప్పట్లు కొట్టండి, స్తోత్రం, హల్లెలూయా. అతను ఇతడే. నీకు నవ్వుంటే నువ్వు కడుబేదవైన ధనవంతుడివే. నీకు నవ్వటం చేత కాకపోతే ₹1,00,00,000 నువ్వు దరిద్రుడివే. రాసుకో గుండెల్లో. అందుకని నీ ఆస్తి కాదు నీ నవ్వుని పెంచేది, జనబలం ధనబలం కాదు నీ నవ్వుని పెంచేది పరిశుద్ధాత్ముడు. ఆత్మ యందు కలుగు ఆనందం. స్తోత్రం చెప్పండి. ప్రార్థన.